హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఇక మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మా రక్షిత క్రియేట్ చేసిన లోగో వచ్చేస్తుంది ముందే, అందుకే మన ఛానల్ తెలిసిపోతుంది. ఏం లేదండి, ఈ సమ్మర్లో ఏంటంటే నేను మా పిల్లలకు మంచి ప్రాజెక్ట్ వర్క్ ఇద్దామని చెప్పేసి చెట్లు పెంచుదాం అనుకున్నానండి. సమ్మర్లో చెట్లు పెంచడం ఏంటి పిచ్చి ఆలోచన అనుకుంటున్నారా? లేదండి, అంతకంటే మంచి ఆట లేదు. ఎందుకోసం అంటే సమ్మర్లో జనరల్గా మనము క్యాంప్కి పంపించి స్విమ్మింగ్ కానీ డ్రాయింగ్ డాన్సింగ్ చేపిస్తాం కదా. మా విలేజ్లో అది లేదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను పిల్లలతోని చెట్లు పెంచిస్తున్నాను అనమాట. సమ్మర్లో చెట్లు అంటే కొంచెం టాస్కే కదా. సో నేను జయగిరిలో ఉన్నటువంటి నర్సరీకి వెళ్ళిన. ఈ నర్సరీ వాళ్ళు ఏంటంటే ఈ సమ్మర్లో అన్ని చెట్లు పెంచుతారనమాట. చిన్న చిన్న చెట్లను మొక్కలను పెంచేసి వాటిని మళ్ళీ వర్షాకాలంలో అందరికీ ఇస్తారనమాట. హరితహారం ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, అందులో భాగంగా అందరికీ ఇచ్చేస్తారనమాట. సో నేను ఈసారి జయగిరి స్కూల్లో బ్యాక్ సైడ్ పెట్టారు, చూద్దామని వెళ్ళాను. అగో వెంకన్న సార్ అని చెప్పేసి. నమస్తే సార్. వెంకన్న అండి సార్ పేరు. ఈసారి ఈ నర్సరీ మెయింటైన్ చేస్తారట. సో మాకు పర్మిషన్ ఇచ్చారు, చూడమని వీడియో తీసుకోమని రకరకాల పర్మిషన్స్ ఇచ్చారు. అన్ని చెట్లని సెపరేట్గా వాళ్ళు అన్ని కేటగిరీ వైజ్గా పెట్టారండి. చెట్లు షోకేస్ చెట్లు ఒక సైడు, మన కూరగాయల చెట్లు ఒక సైడు, పండ్లు పొలాల చెట్లు ఒక సైడు పెట్టారనమాట. చూడండి, అన్ని రకాల చెట్లు దొరుకుతాయండి, మీరు ఎల్లడికి తీస్తారు. అయితే నాకు ఇందులో బాగా అట్రాక్షన్ అంటే కరివేపాకు చెట్టు. మీకు తెలుసు కదా నా కరివేపాకు కష్టాలు. ఏం పోయాలన్నా పక్కింటికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. సో ఎట్లయితే అట్లా అయినా ఒక కరివేపాకు చెట్టు తీసుకొచ్చుకున్నానండి. ఈ కరివేపాకు చెట్టు మా ఇంటికి తీసుకొచ్చిన దానికోసమని గుంత తవ్వడానికి ముందు మా చెట్లు చూపిస్తున్నానండి. ఇది మా ఇంటి ముందు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏరియానండి. అందులో మేము కొన్ని చెట్లు పెంచినాం అనమాట. చిన్న చిన్న చెట్లు కూరగాయల మొక్కలు లాంటివి పెడతా ఉంటాము. గరక బాగా మొలిచింది కాబట్టి మొన్ననే తవ్వేసింది మా మామయ్య. సో కొంచెం చెట్లు బయటకు వచ్చినాయి, వాటికి గాలి తగులుతుంది. చిన్న చిన్న చెట్లు, పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయండి. ఇంట్లో వరకు కూరగాయలు అప్పుడప్పుడు వండుతాయి. కాకపోతే సమ్మర్ కదా కొంచెం తక్కువనే. మీకు తెలుసు కదా రుద్రాక్ష చెట్లు అవి ఇవన్నీ మన తవ్వకాల్లో బయటపడ్డ చెట్లు అనమాట. ఇవి గణపతి చెట్లు కానీ అన్ని చెట్లు దాదాపుగా ఉన్నాయండి. కొన్ని అయితే ఉన్నాయి సీతాఫలాలు. అయితే దాన్ని ఒకసారి మా పెరడు చూపించినాక చెట్టు చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను డైలాగ్స్ నేనే చెప్పుకుంటాను చెప్పేసి ముందే వీడియో తీసిన. చూడండి, అవి మా మల్లె చెట్టు. ఇవన్నీ డిఫరెంట్ ప్లేస్లకి తీసుకొచ్చి పెట్టినండి. నాకు ఎక్కువ చెట్లు అనేవి ఒక మన దగ్గర దొరికాయి కదా. ఇది మొన్న అమ్మోళ్ళకి తీసుకొచ్చిన చెట్టు. అది ఏమంటే మల్లె చెట్టు కనకాంబరం చెట్టు కలిపి పెట్టిందండి అమ్మ. పక్కకు పెట్టేసరికి కుండి పట్టుకొచ్చుకున్నా. ఇది దానిమ్మ చెట్టు అండి, మొన్న వర్షాకాలం పెట్టిన. ఇది కూడా జామ చెట్టు మొన్న పెట్టిన వర్షాకాలంకే పెట్టుంటే, అంటే 1 year అన్నట్టు. ఇంకో 4 రోజులు అయితే 1 year బర్త్డే చేయొచ్చు వాటికి. ఈ సీతాఫలం చెట్టు మాత్రం లాస్ట్ ఇయర్ పెట్టానండి. సో ఇది 2 years చెట్టు. 2 years తర్వాత అది ఏమొస్తుంది చూడండి, పూత బాగుంది. ఒక చిన్న కాయ, చిన్న సీతాఫలం. అది పెద్దగా నాకు మీకు కూడా చూపిస్తా. ఎండాకాలం కాస్తో కాయదో నాకు అయితే తెలియదు కానీ మీకైతే చూపిస్తున్నా. ఈ పెద్ద పందిరి ఉంది చూడండి, అది లాస్ట్ ఇయర్ మా బాగా వేశారు. దానికి చాలా సొరకాయలు పడ్డాయి. లాస్ట్ టైం మీకు చూపించాను, సొరకాయలు 2 రోజులు పడ్డాయి. ఇప్పుడేమో కాకరకాయలు పడతాయండి. మొన్న కాకరకాయ అది కూడా పడి చెట్టే, మేము పెట్టింది కాదు. మన తవ్వకాలలో వెళ్ళిన చిన్న చిన్న చెట్లు. ఇదేమో నిమ్మ చెట్టు అండి, ఇది రణపాల చెట్టు. నిమ్మ చెట్టు ఇది కూడా 1 year కన్నా చిన్నగా ఉంది. ఇప్పుడు అసలు చెట్టు చూపిస్తారండి. చూడండి, ఉసిరి చెట్టు. అయితే ఉసిరి చెట్టు ఒక పెద్ద స్టోరీ ఉందండి. అయితే ఈ స్టోరీ ఏంటంటే, మన లచ్చక్కలేదండి, అదే మంచి లక్ష్మి వీడియోస్లో చూసానండి. వాళ్ళ ఇంటి ముందు పెద్ద ఉసిరి చెట్టు ఉంది. వాళ్ళట ఉసిరి చెట్టును బాగా పూజిస్తారట. సో వాళ్ళంతా హెల్దీగా ఉన్నారనమాట. సో నేను కూడా ఒక ఉసిరి చెట్టు వెళ్ళాను. నాకు డ్రీమ్ ఉండే, ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసిన. జై లచ్చక్క అని కూడా అన్నా. అంతేగా ఫ్రెండ్స్. తర్వాత ఏమైందంటే, లాస్ట్ మంత్ తవ్వకాల్లో బయటపడ్డ నిమ్మ చెట్టు. మేము అన్ని గింజలు అక్కడ వేస్తాం కదా. లాస్ట్ మంత్ బయటపడ్డ నిమ్మ చెట్టు. మా పొట్టడు వచ్చిండు చెట్టు పెట్టడంగానే. హైదరాబాద్ పొట్టడు వచ్చిండు, రోమిత్ బాబు, హన్సిన్ పాప, విఎన్ బాబు. వీళ్ళు కూడా మేము చెట్లు పెడతాం అన్నారు. నేను తీసుకొచ్చిన కరివేపాకు చెట్టు అండి. అది దాంట్లో ఉండగానే మా పొట్టడు వీకేసిండు రోమిత్ బాబు. అయినా మెల్ల లోపల కూర్చి దాచిపెట్టిన చెట్టు అయితే పెడదాం, ఎట్లుంటుంది చూద్దాం. చూసలేదండి, మా వంకాయ చెట్టు చిన్న చిన్న వంకాయలు కూడా పడ్డాయి. మీకు ఇంతకుముందు పరిచయం చేసిన చెట్టును చూడండి. ఈ 2 చెట్ల మధ్యలో, ఎందుకంటే మాకు దగ్గరగా ఉంటుంది, ఈజీగా ప్లగ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి దగ్గర పెట్టిన అనమాట చెట్టు. గుంత కాస్త లోపలికి అది అవినా. ఆ గరగ బాగుందండి. మా పిల్లలు ఎంత ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారో. పొట్టోడు అవన్నీ వాడేసేవారు, మెల్లగా రాజా దండం పెడతా. మా వాడు కొంచెం రౌడీ చేస్తాడు. రోమిత్ బాబును మీరు తక్కువ అంచనా చేయకండి, వాడు వీడియోస్ చూస్తున్నారు కదా. చూడడానికి కొంచెం అట్లనే ఉంటాడు అమ్మాయికుల్లాగా, కానీ చేసే పనులు మాత్రం మంచిగా చేస్తాడు. రౌడీ అనమాట. వాళ్ళు చూడండి ఎంత ఎగ్జైట్ అయ్యి చూస్తున్నారో చెట్టు పెట్టడాన్ని కదా. వీళ్ళకి కాయలు పువ్వులు తెలుసు కానీ చెట్లు పెట్టడం అనేది తెలియదు కదా మా పిల్లలకు. అందుకోసమనే సమ్మర్లో చెట్టు పెట్టిద్దాం వెళ్తానని ఫిక్స్ అయినా. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నాయండి. వీళ్ళకి సమ్మర్ వర్క్ అనమాట. చెట్టు పెట్టి ఆ చెట్టు వీళ్ళు వర్షాకాలంలో స్కూల్ స్టార్ట్ అయ్యి పోతారు కదా, దానికంటే ముందు అది ఎన్నుకోవాలి. అది వాళ్ళకి నేను ఇచ్చే టాస్క్. ఏమంటారు ఫ్రెండ్స్, నా టాస్క్ బాగుంది కదా.
మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు స్విమ్మింగ్, డాన్సింగ్ చేయించే వాళ్ళు చేపియండి. లేని వాళ్ళు చెట్లు పెంచడమా, లేకపోతే ఇంట్లో ఉన్న పూల మొక్కలకు రెగ్యులర్గా వాటర్ పోయడమా, లేకపోతే కూరగాయలు తెంపడమా, ఇలాంటి చిన్న చిన్న గార్డెనింగ్ నేర్పిస్తే వాళ్ళకు కూడా లైఫ్ స్కిల్స్ అండి ఇవి. మామూలుగా స్టడీస్ అనేది స్కూల్కి వెళ్తే వస్తే ఎవరైనా చెప్తారు, కానీ లైఫ్ స్కిల్స్ అనేది మీరు యాజ్ ఎ పేరెంట్గా సమ్మర్లో మీరు చేయాల్సిన పని అని అనుకుంటున్నా. నేను చేశాను, మీరు కూడా చేద్దాం అనుకుంటే నాలాగే ఒక చెట్టు పెంచండి. నేనైతే ప్రతి ఇయర్ ఒక చెట్టు పెంచుతున్నానండి. నాకైతే ఈ జనరల్గా అంటారు కదా, ఎవరి చెట్టు వారికి సొంతం అన్నట్టుగా, నాకైతే మాకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది, ప్లస్ కొన్ని కూరగాయలు, పండ్లు, ఫలాలు కూడా దొరుకుతాయి కదా. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా వెనక సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయండి, అవి మీకు తర్వాత చూపిస్తా. ఫ్యూచర్ అనమాట. కొన్ని చెట్లు ఒకటేసారి చూపించొద్దు కదా, అందుకనే ఇది మా ఇంటి ముందున్న పెరడు, దీంట్లో మేము పెట్టిన చెట్టు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా కాన్సెప్ట్, ఐడియాలజీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒక చెట్టు పెంచండి. చెట్టు పర్యావరణానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఏమంటారు, పచ్చదనం, పరిశుభ్రత అందరి కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.